సో ఫైనల్గా ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా, మనం రైన్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుండి జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంది రైన్ ఫాల్స్. పోయి రైన్ ఫాల్స్ విజిట్ చేసి ఇంకా అక్కడ నుండి రైన్ ఫాల్స్ ఇంకోటి ఏంటంటే స్విట్జర్లాండ్లో ఉంది. ఈ స్విట్జర్లాండ్కి ఎంటర్ అవుతాం మనం. అక్కడ నుండి మనం మునిచ్ సైడ్ అట్లా వెళ్ళిపోతాం. సో డోర్ పెట్టేసి ఇల్లు మాత్రం నాకు అప్పయిపోయారు, లాగ్ చేసేసి వస్తాం పదండి. సో డ్రోన్ ఎగరేస్తున్నా గాయస్, నెక్స్ట్ లెవెల్ సీనరీ ఉంటుంది, వచ్చేసేయండి. సో గాయస్ ఇక్కడ డ్రోన్ సిగ్నల్ లాస్ట్ అయిపోయింది. అండ్ నేను పోయింది అనుకున్న డ్రోను ఆటోమేటిక్గా ఇంటికి లైక్ బయటకు వచ్చేసింది. చెట్లకు దాగిలి ఇలా పడిపోయేది. సిగ్నల్ లాస్ట్ అవుతుంది యూరోప్లో ఉత్తిగానే. సో తర్వాత ఇంకా డ్రోను ఇది వచ్చేది కూడా ఆటోమేటిక్గా హోమ్ తీసుకొని అది వచ్చేస్తుంది. ఈ చెట్లలోకి మొత్తం పోయేది. బట్ లక్కీగా నా డ్రోన్ మళ్ళీ వచ్చేసింది. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ మళ్ళీ రావడము. అండ్ ఈ డ్రోన్ షాట్ అయితే రిస్కీ. మ్యాక్సిమం యూరోప్లో ఇవే జరుగుతున్నాయి. ఎన్నిసార్లు డ్రోన్ ఎగరేసినా కొంచెం ఏరియాకి పోతే సిగ్నల్ లాస్ట్ అవుతుంది. అండ్ 120 మీటర్స్ కన్నా ఎబవ్ పోవట్లేదు. బట్ పోయే డ్రోనే మళ్ళీ వచ్చింది. రియల్లీ హ్యాపీ. ఐ హోప్ మీకు ఈ రైన్ ఫాల్స్ నచ్చి ఉంటాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. Guys, we are almost near to falls. మీకు కనబడుతున్న ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి 17,000 సంవత్సరాల క్రితం వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఎక్కడ నుండి వస్తాయి అంటే గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో హిమాలయాస్, ఆల్ప్స్ అంటారు ఇక్కడ. ఆల్ప్స్ పైకి వెళ్ళి మంచు కరిగి నీటి ద్వారా ఈ విధంగా వస్తుంది. దగ్గర సెకండ్కి 60,000 లీటర్ల నీళ్ళు అనేవి పడతాయి. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇట్లా
60,000 లీటర్లు అంటే సెకండ్కి ఇంకా మీరు ఆలోచించండి. ఇది ఎండాకాలంలోనే బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం కరెక్ట్ టైంలో వచ్చినాం. ఇక్కడ ఎండాకాలం అన్నట్టు ఇది. సో ఇక్కడికి వచ్చేసినాము అండ్ నెక్స్ట్ లెవెల్ సీనరీ ఉంది ఇక్కడ. లవ్ దిస్ అండ్ ఫ్యాంటాస్టిక్. సో ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నాను నేను. హాయ్. ఇవాళ ఎంత దూరం పోతామో తెలియదు, బట్ వెళ్ళినంత దూరం అవుతుంది. స్విట్జర్లాండ్ ఇది. ఇప్పుడు నా సరదా తీరబోతుంది. ఒక వ్యూ ఉంది చెప్తా. సో ఆ వ్యూ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. వా అమేజింగ్. చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ వ్యూ. అమేజింగ్. ఇట్లా సడన్గా సైక్లింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే చాలామంది శారీస్లో పోతూ ఉండే. సో శారీస్లో పోతూ ఉంటే ఏంటబ్బా వీళ్ళందరూ శారీస్లో పోతారు, ఇక్కడేం జరుగుతుంది అని అనుకున్నా. బట్ సడన్గా చూసి షాక్ అయినా అసలు. ఓకే డన్. ఓకే సో చూశారు కదా, నేను సడన్గా లైక్ సైక్లింగ్ చేసుకుంటూ పోతుంటే చాలామంది శారీస్లో కనబడ్డారు. ఏంటి ఇంతమంది శారీస్లో, ఎక్కడ అసలు ఏడున్నా నేను నిజంగా ఇండియాలో ఉన్నానా అని చెప్పేసి అనిపించి లైక్ నేను లోపల రావచ్చా అని చెప్పేసి అని అడిగితే వై నాట్ రావచ్చు అని అన్నారు. ఇవాళ ఏంటిది అని చెప్పేసి అంటే వినాయక లైక్ వినాయకుని పండుగ లైక్ స్టార్ట్ అవుతుంది అని అన్నారు. హాయ్ నమస్తే. సో అని అంటే అవునా అని చెప్పేసి ఇంకా నేను లోపలికి వచ్చిన. ఎంత పెద్ద టెంపుల్ ఉంది చూడండి. ఇది మొత్తం తమిళ్ వాళ్ళే కదా. సో ఈ అబ్బాయి ఒక అతను తెలుగు అతను ఉన్నాడు. వద్దా తీసేయాలా? ఓకే తీసేయాలా?
సో గాయస్, ఇప్పటిదాకా జరిగిన పూజ ఏదైతే ఉన్నదో అదంతా నేను చూసి షాక్ అయినా, ఏంటిదబ్బా అని చెప్పేసి అది ఇదని. బట్ నాకు తెలిసింది ఏంటంటే ఒక్కరు కూడా ఎగ్జైటింగ్గా లేకుండే. ఏంది ఇట్లా ఎగ్జైటింగ్ లేరు, అసలు ఏంటిది, ఓవలు కూడా వచ్చి మాట్లాడతలేరు, ఏంటబ్బా ఏం జరుగుతుందబ్బా అని అనుకున్నా. బట్ నాకు తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే, వీళ్ళందరూ శ్రీలంకన్ తమిళ్స్ అంట. సో శ్రీలంకన్ తమిళ్స్ కాబట్టి మనకు సో వాళ్ళు మనకెందుకు అంతగానము చూపెడతారు చెప్పండి ఇంట్రెస్ట్. అండ్ నేను అనుకున్న లైక్ క్రేజీ అసలు. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. ఎక్కడో ఒక దగ్గర చూసుకొని క్యాంప్ వేసుకున్నాం. ఇవాళ చాలా లేట్ అయిపోయింది క్యాంపింగ్ కోసం వెతకడంలో. స్టిల్ దొంగలాగా చూస్తాను నేను. భలే ఉంది ఆ మొక్కజొన్న తోట పక్కన. చీకటి దగ్గరకు వచ్చేస్తుంది. అందువల్ల క్యాంప్ చూసేసి పడుకోవాలి ఇంకా. సో గైస్, క్యాంప్ సైట్ చాలా దూరంలో ఉంది. అక్కడ చూడండి ముందర పెద్ద కొండ ఉంది. ఆ కొండకి దిగితే క్యాంప్ సైట్ ఉంది. అది ఈ నైట్లో దిగలేము మనము. అండ్ నాకు బెస్ట్ ప్లేస్ ఏంటి అని అంటే, ఇగో ఇదంతా మొక్కజొన్న చేను. అండ్ ఇక్కడ లైక్ ఏంటి అది ఏమంటారు దీన్ని, ఏదో పెంట పోసినట్టు, పెంట అంటే వాళ్ళకి ఏమంటారు, ఎరువు ఇట్లా పోసిరు. సో చిట్టి ఇక్కడ ఉంది. నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడే క్యాంప్ వేసుకొని పడుకుందాము అని అయితే ప్లాన్ ఉంది. లేదు అంటే కొంచెం దూరం వేసుకుంటా, ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి చిన్న ఏదో లైక్ చిన్న వైట్గా పురుగులాగానేమో కొద్దిసేపు కూర్చుంటే మొత్తం మీద ఎక్కినాయి. మేబీ దానిలోకి వెళ్ళి వస్తానే ఉండే కంపోస్ట్ నుండి. సో కొంచెం ముందు పోయి గైడ్ సైడ్ వేసుకున్నామంటే సెట్టు అని అనుకుంటాను. అండ్ జర్మనీలో ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చిరంటే క్యాంప్ సైటు అట్లా అలా ఉండదంట. ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చిరంటే మనీ అన్న పొద్దునే చెప్పింది కదా తను, మనీ అన్న అడుగుతారంట. లేదంటే లైక్ ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటారంట. ఇక ఆల్రెడీ చీకటి అయింది కాబట్టి నైట్ వచ్చి ఎవరు అడిగేది అంత సీన్ లేదు అనుకుంటాను. పన్నమా పొద్దుగా లేచినాము, పొద్దుగాలనే టెంట్ ఎండాలి. ఇక 9-10 అయితే టెంట్ ఎండే వరకు కాగానే వెళ్ళిపోతా. అండ్ ఇది పక్కన మొక్కజొన్న చేను ఉంది. బాగా ఆకలైందంటే ఒకటి ఇరుసుకొని ఉడకబెట్టుకొని తిని అనుకున్నా పర్లేదు. బట్ ఏం ఆకలి అవ్వట్లేదు. ఫైన్. పొద్దుగాలు ఇచ్చింది ఇంత బియ్యరు తీసినామా, మూత తీసినామా, సుఖాయనా, పండుకున్నాం. బస్. గుడ్ నైట్. రెయిన్ పడుతుంది. నేను ఇవాళ నుండి మొదలు పెడితే వాన 8 రోజులు ఉంది. 8 రోజులు వానలోనే తొక్కాలి. ఎక్కడైనా రెస్ట్ తీసుకుందాము అని అంటే అవ్వదు. ఎందుకంటే వీసా కూడా మనకి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. ఇంకా 2 మంత్సే ఉంది. ఈ 2 మంత్స్లో జర్మనీ దాటాలి, ఆస్ట్రియా దాటాలి, హంగేరీ దాటాలి, రొమేనియా దాటాలి, బల్గేరియా దాటాలి. ఇవి దాటి టర్కీకి వెళ్ళాలి. చూద్దాం ఎట్లుంటుందో ఏంటో. సౌండ్ వినబడుతుందా? చిట్టపడి. చిట్టి బయట ఉంది. మరి ఉందా, కింద పడ్డదా ఏం తెలియదు. గుడ్ నైట్ ఆలకు. లోపల నీళ్ళు రాకుండా చాలు. ఇది పంట పొలాలు, బురద అయిపోతానే ఉత్తిగానే. మరి ఎట్లుంటుందో ఏంటో రేపు చూడాలి.
నైట్ ఏమో నీళ్ళు వస్తాయా ఏంటో తెలియదు, కానీ ఎట్లా అయితే అట్లా రచ్చు పంటాక అంతే. ఇక తప్పదు, ఇక కొద్దిగా వరకు నీళ్ళకేమో నిలుతాయి ఇక. ఓకే, తడిసింది వాటర్ వస్తుంది. ఎక్కడెక్కడ టెంట్ తడుస్తుందా అని చూస్తున్నా, ఎందుకంటే ఇగో ఈ నీళ్ళు మొత్తం ఇట్లా బురద అవుతాయి. ఇది మొత్తం ఫీల్డ్ ఆల్రెడీ పచ్చిగానే ఉంది. ఎంత పీల్చుకుంటుంది, కానీ తర్వాత మాత్రం నా సరదా తీయద్దు. చూద్దాం ఇక.